అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాబోయే ఖరీఫ్లో వేసుకోదగ్గ పంటలు, రైతులకు సూచనలు. బొప్పాయి నారు పెంపకం, సాగులో మెలకువలు. మంచినీటి చేపల్లో వచ్చే వ్యాధులు, యాజమాన్య పద్ధతులు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నైరుతి రుతుపవనాల రాక కోసం రైతులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రైతులు భూసార పరీక్షలు చేసుకోవడం, లోతు దుక్కులు, విత్తనం, ఎరువుల సమీకరణ వంటి పనుల్లో తలమునకలై ఉన్నారు. అసలే ఎల్నినో ప్రభావంతో వర్షపాతం కొద్దిగా తక్కువగా ఉండే సూచనలున్నాయి. వాతావరణ పరిస్థితులు, నేలను దృష్టిలో ఉంచుకొని మనం ఎంచుకున్న పంటలో రకాల ఎంపికపై తప్పనిసరిగా శ్రద్ధ పెట్టాలి. అంతేకాదు విత్తనాల ఎంపిక, మొలక శాతం కూడా గమనించుకోవాలి. నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం మంచిది. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్లో వేసుకోదగ్గ పంటలు, రకాలు, విత్తన ఎంపిక, వరికి ప్రత్యామ్నాయంగా వేసుకోదగ్గ పంటల గురించి రైతులకు ఇలా సూచిస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వై స్వాతి. వర్షాకాలానికి సిద్ధంగా ఉన్నాము. అయితే వర్షాకాలానికి సిద్ధంగా ఉన్నప్పుడు ముందుగా మనకు కావాల్సింది నేల తర్వాత విత్తనము కావాలి. విత్తనాన్ని ఇప్పటికీ సమకూర్చుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పటివరకు విత్తనం తీసుకొని రైతు సోదరులు ముందుగా విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. అంటే దానికి ముందస్తుగా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. విత్తనాన్ని ఎంపిక చేసుకునే ముందు విత్తనం అనేది, ఆ విత్తనానికి సంబంధించిన రకము అనేది మన రాష్ట్రంలో ఎంతవరకు సాగులో ఉంది అనేది చూసుకోవాలి. ఈ వర్షాకాలానికి మనకి దొడ్డు గింజ రకాలు కాకుండా సన్నగింజ రకాలైన కేఎన్ఎం కునారం 1638, వరంగల్ 44, బీపీటీ 5204, కొన్ని జేజీఎల్ 1798 అనే రకాలను సాగు చేయవలసిందిగా సూచించడం జరిగింది. గుర్తింపు పొందిన సంస్థల ద్వారా విడుదలైన రకాలను మాత్రమే ఎంపిక చేసుకొని, సూచించిన రకాలను ఎంపిక చేసుకొని సాగు చేయాల్సిందిగా కోరుతున్నాను. విత్తనాలను ఎంపిక చేసుకునే ముందు మనకి విత్తన మొలక శాతం అనేది చూసుకోవాలి. సుమారుగా మనకి వరికి 80%, అదేవిధంగా మొక్కజొన్నకి 90%, మన పప్పు దినుసు పంటలు అయితే 75%, అదేవిధంగా సుమారుగా 70 నుంచి 80% మొలక శాతం అనేది ఉండేటట్లు చూసుకోవాలి. విత్తన మొలక శాతం చూసుకునే ముందు మనకి విత్తనం అనేది ఆరోగ్యకరంగా ఉందా లేదా, దాంట్లో మనకి పాడైన విత్తనాలు అంటే శిలీంధ్రం ఆశించిన విత్తనాలు కానీ, విరిగిపోయిన ముక్కలైన విత్తనాలు కానీ ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన విధంగా ఉన్న తర్వాతనే విత్తన శుద్ధి చేసుకొని తర్వాత విత్తనాన్ని చల్లుకోవాలి. వరికి ప్రత్యామ్నాయంగా మనం ప్రత్తి వేసుకోవచ్చు. పప్పు దినుసు పంటలైన కంది, పెసర, మినుము కూడా వేసుకోవచ్చు. మనకు పెసర, మినుము రకాలకు వచ్చినట్లయితే మన మదిర పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయిన వెరైటీ రకాలు అనేటివి అవైలబుల్లో ఉన్నాయి. మినుముకి అయితేనేమో ఎంబీజీ 1070, తర్వాత పెసరకైతేనేమో WGG 295, తర్వాత 344,
అనే రకాలు అనేటివి అందుబాటులో ఉంటాయి. మనకు పెసర మినుము విషయానికి వచ్చినట్లయితే జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. తక్కువ కాల పరిమితి కలిగి మనకి తొందరగా పంట అనేది మన చేతికి రావడం జరుగుతుంది. నీటి వసతి లేని ప్రదేశాల్లో వరికి ప్రత్యామ్నాయంగా పెసర మినుమును వేసుకోవచ్చు. అదేవిధంగా మొక్కజొన్నను కూడా వేసుకోవచ్చు. మొక్కజొన్న మనకి కరీంనగర్ నుంచి విడుదలైన లేకుంటే మన హైదరాబాద్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలు DHM 117 ఆ రకాలు అనేటివి, కొన్ని మక్కా 1 అనే రకాలు అనేటివి అవైలబుల్లో ఉన్నాయి. ఆ రకాలని ఎంపిక చేసుకొని వాటిని కూడా వేసుకోవచ్చును. వరి విషయానికి వచ్చినట్లయితే మనం సన్నగింజ రకాలను ఎంపిక చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. సన్నగింజ రకాలు అయితే మనకి 20 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. అదేవిధంగా వరికి ప్రత్యామ్నాయంగా ఇప్పటివరకు సూచించిన మొక్కజొన్న కానీ, పత్తి కానీ, కంది కానీ, పెసర, మినుము, అదేవిధంగా కొంత ఏరియా మనకి ఆకుకూరలు, కాయగూరల వైపుకు వెళ్ళినట్లయితే కూడా మనకి వరి తర్వాత వరి సాగు తగ్గించుకోవచ్చును. మనకున్న పొలంలో కొంతవరకు మనకి వరి కాకుండా వేరే పంటల జోలికి వెళ్ళినట్లయితే మనకి మన నిత్యావసరాలను కూడా చేకూర్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి వరికి ప్రత్యామ్నాయంగా మనము సజ్జలు, రాగులు కూడా వేసుకోవచ్చు. జూన్ 15 నుంచి జూలై 15 వరకు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి మనకి వేసుకొని మన ఇంటి వరకైనా కూడా వేసుకున్నట్లయితే మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు అవుతుంది. మార్కెట్ అవకాశాలు మెండుగా ఉండి ఏటికేటికి సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటున్న పండ్ల తోట బొప్పాయి. ఒకప్పుడు పెరటికే పరిమితమైన ఈ పంట ఆకర్షణీయమైన పండ్లను, అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులోకి వచ్చాక తోటలుగా సాగు విస్తీర్ణం పెంచుకుంది. ఒకసారి నాటాక 2 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఫలసాయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో చాలామంది రైతులు ఏడాదిన్నర వరకే తోటల సాగును పరిమితం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వైరస్ తెగుళ్లు. ఈ వైరస్ తెగుళ్లు తోట దరిచేరకుండా నారు పెంపకం మొదలు సాగు ప్రతి దశలోనూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరణలో పెట్టాలి. బొప్పాయి నుంచి అధిక దిగుబడులు పొందాలంటే సాగులో పాటించాల్సిన ఆ యాజమాన్య పద్ధతులను ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాలు బొప్పాయి సాగుకు అనుకూలం. ఇతర పండ్లతో పోలిస్తే బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంది. విటమిన్లు పుష్కలంగా లభ్యం కావటం, ఆరోగ్యానికి మేలు చేసే వివిధ ఔషధ గుణాలు బొప్పాయిలో మెండుగా ఉండటం వల్ల నానాటికి వినియోగం పెరుగుతోంది. బొప్పాయి ఉష్ణమండలపు పంట. 32 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మధ్య మొక్కలు బాగా పెరుగుతాయి. నీరు నిలువని ఎర్రగరప నేలలు, తేలికపాటి నల్ల భూములు సాగుకు అనుకూలంగా ఉంటాయి. మురుగునీటి సౌకర్యం ఉండాలి. నీటి వసతి ఉంటే బొప్పాయిని సంవత్సరం పొడవునా నాటుకోవచ్చు. ఉదజని సూచిక 6.5 నుంచి 7 మధ్య ఉన్న నేలలు అనువుగా ఉంటాయి. బొప్పాయి సాగులో ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందిన రకం తైవాన్ రెడ్ లేడీ 786. ఈ రకంతో పాటు వాషింగ్టన్, సోలో, కోయంబత్తూర్ 1, కోయంబత్తూర్ 2, పూసా డెలీషియస్, పూసా మ్యాజెస్టిక్ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. బొప్పాయిని విత్తనం ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఎకరాకు 20 గ్రాముల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ FS మందును కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే రసం పీల్చు పురుగులను కొంతవరకు అరికట్టవచ్చు. ఈ విత్తనాలను ప్లాస్టిక్ సంచులలో విత్తుకుని నారు మొక్కలను పెంచుకోవాలి. విత్తన సంచులను షేడ్ నెట్ల క్రింద ఉంచినట్లయితే అననుకూల వాతావరణ పరిస్థితులు, రసం పీల్చు పురుగుల దాడి నుంచి నారు మొక్కలను కాపాడవచ్చు. 15 రోజుల దశలో లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులు సోకకుండా నారు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. 40 రోజుల వయస్సు గల నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటుకునేందుకు అనువుగా ఉంటాయి. ప్రధాన పొలాన్ని 2-3 సార్లు 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతు దుక్కులు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల భూమిలోని చీడపీడల కోసస్థ దశలు నాశనమవుతాయి. మొక్కల మధ్య ఎటు చూసినా 1.8 మీటర్లు ఎడం ఉండేలా గుంతలు తీసుకోవాలి. మొక్కలు నాటే 15 రోజుల ముందుగా 40 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, లోతుతో గుంతలు తీయాలి. నాటే సమయంలో గుంత పై మట్టికి
20 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేపపిండి, 20 గ్రాముల అజోస్పైరిల్లం, 20 గ్రాముల ఫాస్ఫోబాక్టీరియా కలిపి గుంతను నింపుకోవాలి. 40 నుంచి 60 రోజుల వయస్సు, 15 సెంటీమీటర్ల ఎత్తున్న నారు మొక్కలను సాయంత్రం పూట చల్లని సమయాల్లో నాటుకోవాలి. సంవత్సరానికి ఒక్కో మొక్కకు 10 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి లేదా ఆముదం పిండి, 500 గ్రాముల యూరియా, 1.6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను 6 సమభాగాలుగా చేసుకుని ప్రతి 2 నెలలకు ఒక దఫాగా అందించాలి. ఫెర్టిగేషన్ పద్ధతిలో ఎరువులను అందించే విధానంలో ప్రతి మొక్కకు నాటే సమయంలో 20 గ్రాముల యూరియా, 20 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, నాటిన 5 నుంచి 8 వారాల మధ్య 30 గ్రాముల యూరియా, 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 9 నుంచి 12 వారాల మధ్య 40 గ్రాముల యూరియా, 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 13 నుంచి 16 వారాల మధ్య 50 గ్రాముల యూరియా, 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 17 వారాల నుంచి ఆ పైన ఒక్కో మొక్కకు ప్రతి నెల 50 గ్రాముల యూరియా, 90 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి. భాస్వరపు ఎరువును సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 2 నెలలకు ఒకసారి 260 గ్రాముల చొప్పున మొక్క మొదళ్లలో వేసుకోవాలి. తేలికపాటి నేలల్లో సూక్ష్మధాతు లోపాలు తలెత్తే అవకాశం ఉంది. వీటి నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు 1 గ్రాము బోరాక్స్ కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. డ్రిప్ పద్ధతిలో నీటిని అందించటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. చిన్న మొక్కలకైతే 2 రోజులకొకసారి 8 లీటర్ల నీటిని, పెద్ద మొక్కకు వేసవిలో ప్రతిరోజు 25 లీటర్ల నీరు అందేలా ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీటి తడులను అందివ్వాలి. బొప్పాయి నాటిన తొలి దశలో నారుకుళ్ళు తెగులు సమస్యగా ఉంటుంది. నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ కలిపి మొక్క మొదలు చుట్టూ పోసుకోవాలి. రసం పీల్చు పురుగుల ద్వారా వ్యాపించే వైరస్ తెగుళ్లు బొప్పాయికి ప్రధాన శత్రువులు. ముఖ్యంగా తెల్లదోమ, పేనుబంక, తామర పురుగుల ద్వారా మొజాయిక్, రింగ్ స్పాట్ వైరస్, ఆకుముడత ఆశించి దిగుబడులను తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటి నివారణకు జిగురు పూసిన పసుపు, నీలం రంగు ఎరలను ఎకరాకు 20 చొప్పున ఏర్పాటు చేసుకుంటే రసం పీల్చు పురుగులు వాటికి అంటుకొని చనిపోతాయి. తొలి దశలో లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ కలిపి మొక్కంతా తడిచేలా పిచికారీ చేయాలి. బొప్పాయి నాణ్యతను ప్రభావితం చేసే చీడల్లో పండు ఈగ ప్రధానమైనది. ఈ పండు ఈగలు ఆశించినప్పుడు లేత కాయలు కూడా పండుగా మారి మార్కెట్టుకు పనికిరాకుండా పోతాయి. వీటి నివారణకు తోటలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పండు ఈగకు సంబంధించిన మిథైల్ యూజినాల్ ఎరలను తోటల్లో ఏర్పాటు చేసుకోవాలి. లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పండు ఈగ ఉధృతి అధికంగా ఉన్నట్లయితే 2 లీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల మలాథియాన్ మరియు 100 గ్రాముల చక్కెర లేదా 100 గ్రాముల మొలాసిస్ లేదా 100 గ్రాములు బెల్లం కలిపి పళ్ళాల్లో గాని మట్టి ప్రమిదల్లో కానీ పోసి పొలంలో అక్కడక్కడా పెడితే పండు ఈగలు ఈ వాసనకు ఆకర్షించబడి చనిపోతాయి. బొప్పాయి 6వ మాసం నుంచి పూత పూయటం ప్రారంభిస్తాయి. 9వ నెల నుంచి మొదటి కోత తీసుకోవచ్చు. అప్పట్నుంచి ప్రతి నెల కోతలు తీసుకోవచ్చు. బొప్పాయిని ఏ దశలో కోత చేస్తున్నాం అనేది మనం ఎంచుకున్న రకం, పంపే మార్కెట్ల దూరం పైన ఆధారపడి ఉంటుంది. లోకల్ మార్కెట్లకే కాక ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్టుగా పంట దిగుబడులు తీస్తున్నారు అభ్యుదయ రైతులు కొందరు. పంపే మార్కెట్ ఏదైనా కోతల సమయంలో కొన్ని మెళకువలు తప్పనిసరి. పూర్తిగా చెట్లపైనే కాయలు పండనీయకూడదు. దూరపు మార్కెట్లకు పంపేటప్పుడు కాయలపై ఆకుపచ్చ రంగు నుంచి 1-2 పసుపు చారలు రాగానే కాయలు కోసుకోవాలి.
అదే దగ్గరి మార్కెట్లకు పంపేటప్పుడు కొంచెం మాగిన కాయలను కోసినా సరిపోతుంది. కాయలను కోసిన తర్వాత ఒక్కో కాయకు విడివిడిగా న్యూస్ పేపర్ను చుట్టాలి. రవాణా సమయంలో కూడా వాహనాల అడుగు భాగం మరియు ప్రక్కల వరిగడ్డిని పరుచుకోవాలి. దీనివల్ల కాయలు రవాణా సమయంలో పాడవకుండా నాణ్యంగా ఉంటాయి. బొప్పాయి తోటలను వైరస్ తెగుళ్ల నుంచి కాపాడుకోగలిగితే ఎకరాకు సంవత్సరానికి 100 టన్నుల చొప్పున 2 ఏళ్ల పాటు ఫలసాయం తీసుకునే అవకాశం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో విస్తరించి ఉన్న తీర ప్రాంతంలోని రైతులకు మత్స్య పరిశ్రమ ప్రధాన ఉపాధి మార్గంగా ఉంటుంది. ఇక్కడ ఏడాదంతా చేపలు అన్ని దశల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. చేపలు బహుసున్నిత జీవులు. వాతావరణ మార్పులను ఎంతమాత్రం తట్టుకోలేవు. ముఖ్యంగా ఈ కాలంలో చేపలకు మొప్ప పురుగు లేదా శంకుజలగ వ్యాధి, రెడ్ డిజీజ్ వ్యాధులు సోకుతుంటాయి. వీటి నివారణకు రైతులు విచ్చలవిడిగా రసాయనాలను వాడటం వల్ల చేపల్లో అవశేషాలు ఉండిపోవటమే కాక పెట్టుబడులు అధికమై రైతులు నష్టపోతున్నారు. కాబట్టి చేపల పెంపకంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే వ్యాధులు సోకకుండా ఉండి పెంపకం లాభదాయకంగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. ఈ చేపల చెరువుల్లో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో, శీతాకాలంలో ఎక్కువగా వ్యాధులు అనేవి కూడా రావడం జరుగుతుంది. ఇందులో మనకి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మనకి ఎక్కువగా వచ్చే వ్యాధులు ఏంటంటే ఈ బ్యాక్టీరియా తెగులు ఒకటి, రెడ్ డిసీజ్ అంటాం, దాన్నే చేప ఎర్రబడే వ్యాధి అంటాం, అదొకటి. అదేవిధంగా ఇంకో వ్యాధి ఏంటంటే మనకి మొప్ప పురుగు, అది ప్రతి కాలంలో ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది ఉధృతి ఎక్కువ పోయినప్పుడు చేపలు చనిపోవడం జరుగుతుంది. ఈ శంకుజలగ అంటాం. ఈ 2 వ్యాధులు ముఖ్యంగా ఉంటాయి. దీని గురించి ఏంటంటే మనం ఏదో విధంగా యజమాని చేయాలంటే 10 రోజులకు ఒకసారి అట్లీస్ట్, లేదంటే 15 రోజులకు ఒకసారి ఒక శాంపులింగ్ వేసి చేపలన్నీ నుంచి పరిశీలించినట్లయితే ఆ చేపల్ని పరిశీలించేటప్పుడు శంకులను పరిశీలించాలి. ఆ శంకుల్లో కానీ మనం చూసినట్లయితే జిగురు ఎక్కువ ఉండకూడదు. మామూలుగా అయితే ఎర్రగా ఉండి చాలా బాగా విప్పారినట్టు ఉంటాయి. వాటిలో ఏంటంటే బాగా అతుక్కుని శంకులన్నీ కూడా అన్నీ అతుక్కుని జిగురు ఎక్కువగా ఉండి తర్వాత శంకు ఆ ఎరుపు రంగు కూడా మారి కొద్దిగా మనకి ఈ గోధుమ రంగులో లేకపోతే బ్రౌన్ రంగులోకి అది మారడం జరుగుతుంది. అటువంటివి ఏమి ఉన్నాయి కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చారలా కూడా కనిపిస్తాయి. ఆ విధంగా కానీ ఉండి బాగుంటే ఇందులో మనకు శంకుజలగ ఉన్నట్టు గుర్తించాలి. ఇంకా మనం ఏంటంటే అటువంటి చేపను తీసుకెళ్ళి మనం మైక్రోస్కోప్లో చూసినట్లయితే సన్నని జలగ లాంటి లోపల కదులుతూ కనిపిస్తాయి. దాని ఉధృతిని గమనించి దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఈ శంకుజలం తగ్గించడానికి మనం మార్గం అనేది చూసుకోవాలి. దీనికి ఏంటంటే ఈ శంకుజలం తగ్గించడానికి ఎక్కువగా మనం ఈ డెల్టా మెథిలిన్ని మనం ఇంచుమించు 100 నుంచి 150 ml 1 ఎకరానికి వాడి మనం చాలా వరకు తగ్గించవచ్చు. అయితే ఇది ఒకసారి వాడిన తర్వాత మరలా ఒక 15 రోజులకు ఒకసారి ఇంకో 2 రోజులు దోషించుకుంటే సమర్థవంతంగా మనం నిరోధించవచ్చు. తర్వాత ఏంటంటే దీనికి మనం రెగ్యులర్గా కానీ మనం లైము, ఉప్పు కలిపి కానీ మన చెరువులు జల్లుతుంటే చాలా వరకు ఈ శంకుజలగ కూడా రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చెరువులో వేసుకునేటప్పుడే పిల్లని ఎప్పుడైతే మనం చెరువులు తీసుకుంటాం, ఇంకో చెరువు నుంచి తీసుకొచ్చి కొద్దిగా 0 సైజు కూడా చేపలు వేస్తుంటాం మన చెరువులో, లేదంటే కొద్దిగా ఫింగర్లింగ్ సైజు ఏది వేసుకున్నా సరే మనకి ఏంటంటే ఒకసారి మనం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో ముంచి కానీ వేసుకుంటుంటే దీనికి ఏంటంటే ఒక 10 లీటర్లకి 1 గ్రాము పొటాషియం పెర్మాంగనేట్ని వేసి అటువంటి ద్రావణాన్ని తయారు చేసుకుని మనం తీసుకొచ్చిన ఆ నెట్లని ఒక్క అర నిమిషం అందులో ముంచి కానీ మనం చెరువులో మనం వదులుకున్నట్లయితే చేపల్ని దానికి ఉన్న ఈ పరాణజీవులన్నీ కూడా అక్కడే ఉంటాయి. కొద్దిగా బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా సరే అది కూడా మనకి చెరువులోకి రాకుండా జరుగుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే ప్రతి చెరువులో కూడా మనం స్టాక్ చేసినప్పుడు చిన్న జాగ్రత్త అనేది తీసుకోవాలి. తర్వాత మనకి ఇది ఎక్కువైతే మనం మేతల మందు ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. మేతల మందు వరకు కూడా మనం వెళ్ళకూడదు. ఎప్పుడైతే మేతల మందు వరకు వెళ్ళామో ఆల్బెండజోల్, ఫెర్మెండజోల్ ఇవన్నీ కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి మందులకు వెళ్ళకపోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితులు అయితే మాత్రం దాన్ని ఒకసారి పరిశీలించి నిపుణుల సలహా తీసుకుని మనం మేతల మందు అయినా ఇచ్చుకోవచ్చు. ఆ డోసేజ్ కూడా చాలా కరెక్ట్గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఈ బ్యాక్టీరియా తెగులు, అది మనకి చేప ఎర్రబడేది, రెడ్ డిసీజ్, ఇది ఎక్కువగా చూస్తున్న వ్యాధి. ఉదర భాగంలో ఈ రక్తపు చమరింపులాగా రెడ్గా కనిపిస్తుంది అనమాట. చూసి జాగ్రత్తగా దాన్ని కానీ ల్యాబొరేటరీలో పరిశీలించి పొట్టలో అంతా కూడా లోపల చూసినట్లయితే లోపలంతా కూడా కాలేయం ఒకటి, కిడ్నీలు ఒకటి, ఇవన్నీ కూడా కొద్దిగా చెడిపోయినట్టు ఉంటుంది. ఆ విధంగా జరిగినప్పుడు ఏంటంటే ఇది రెడ్ డిసీజ్.
అని ఒకసారి గుర్తించిన తర్వాత మాత్రమే మనం మందులైన వాడాలి. ఎప్పుడైతే మనకి పరిమిత సంఖ్యలో చేపలు చనిపోతాయి, అంటే రోజు 2, 3, 4, 5 అలా రోజు చనిపోతున్నాయంటే ఇటువంటి బ్యాక్టీరియా తెగులు ఏదో ఉందని ముందు గమనించాలి. మొట్టమొదటిగా అటువంటి చేపలు తీసుకెళ్ళి పరీక్ష చేయించుకొని అందులో మనకి ఈ రెడ్ డిసీజ్ అని ఉందని గుర్తించినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మనకి ఒకటి చెరువు నీటిలో ఈ బ్యాక్టీరియా సాంద్రత తగ్గించడానికి మనం ఎక్కువగా చేపలన్నీ కూడా మంచినీటిలో పెంచుతాం కనుక 5% బ్రోమిన్ ద్రావణాన్ని ఎకరానికి ఇంచుమించి 1 లీటర్ చొప్పున కానీ జల్లినట్లయితే, అది కూడా ఎండ ఉంచినప్పుడు జల్లితే మంచిది. దాంతోపాటుగా మనకి ఏంటంటే మేతలో ఏంటంటే మనం ఎండ్రోఫ్లాక్ససిన్ అనేది దొరుకుతుంది. అటువంటి మందుని మనం మేతలో ఇవ్వాలి. ఈ డోసేజ్ని మాత్రం మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ 8 నుంచి 10 గ్రాములు 100 కేజీల చేపలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి చేస్తాం. దాన్ని ఒక్కసారి మనం యాంటీబయాటిక్ పెట్టడం మొదలెట్టినప్పుడు దాన్ని వరుసగా 5 రోజులు మాత్రం కంపల్సరీగా పెట్టాలి. ఎప్పుడైతే మనం 2-3 రోజులు పెట్టిన తర్వాత ఈ చేపలు చనిపోవడం తగ్గిపోయింది ఉంటే అప్పుడు దాన్ని 5వ రోజు వరకు పెట్టి ఆపేయవచ్చు. ఎప్పుడైతే మనకి 5 రోజులకు కూడా మనకి మరణాల సంఖ్య తగ్గుతుంది, కానీ ఇంకా 5వ రోజుకు కూడా ఇంకా 4-5 చేపలు పోతున్నాయి అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే మన అదే మందుని మనం ఇంకొక 2 రోజులు 7 రోజుల వరకు ఇవ్వాలి. అప్పటికి కూడా జీరో రానప్పుడు మ్యాక్సిమం అంటే 10 రోజుల వరకు పెట్టుకుని ఆ తర్వాత ఆఫ్ చేయాలి. కాకపోతే మనం పట్టుబడి దశలో ఉన్నప్పుడు మాత్రం ఈ వాడిన తర్వాత 20 రోజులు తర్వాత మాత్రమే పట్టుబడి చేయాలి. లేదంటే ఏమవుతుందంటే వాటిలో వాడిన యాంటీబయాటిక్ అవశేషాలు దానికి ఉండి అవి మనం బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళలో కూడా యాంటీబయాటిక్ రెసిడ్యూస్ అని రావడం జరుగుతుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మనకి చేపల చెరువుల్లో వ్యాధులనే తగ్గించి అధిక దిగుబడిని సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో రైతులకు మేలైన విత్తనాలు అందించేందుకు ఏటా జూన్ 5వ తేదీన విత్తన దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆంగ్రూ పరిధిలోని పరిశోధనా స్థానాలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులకు పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శాస్త్రవేత్తలు, అధికారులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. విత్తన ఎంపికలో జాగ్రత్తలు, మేలైన దిగుబడినిచ్చే వంగడాల ఎంపిక తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వరి, కొర్ర, పొగాకు మూల విత్తనాలను రైతులకు అందజేశారు. ముఖ్యంగా మనము ప్రతి పంటను పండించాలంటే విత్తనం చాలా ముఖ్యమైనది. ఈ యొక్క విత్తనంలో మనము మంచి విత్తనాన్ని ఎన్నిక చేసుకోవడం, ఆ విత్తనం ఎన్నిక చేసుకున్న దానికి కావలసినటువంటి పరిస్థితులు అంటే ఆ విత్తన శుద్ధి అయితేనేమి, ఆ భూమికి ఎలాంటి రసాయనిక ఎరువులు వేయాలి, ఎలాంటి చీడపీడలను తట్టుకోనికి ఎలాంటి మనం చర్యలు చేపట్టాలి అనేది మన రైతాంగానికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మారుతున్నట్టు వాతావరణ పరిస్థితుల అనుగుణంగా ఎల్నినో ఎఫెక్ట్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క ఎలాంటి పంటల్లో ఆ యొక్క మంచి విత్తనాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఎలాంటి పంటలను వాడుకోవాలని వీటన్నిటి కూడా చర్యలు చెప్పాలి. తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల ఎంపిక, విత్తన సేకరణలో పాటించాల్సిన మెళకువలను తెలియజేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం జూన్ 1 నుంచి జూన్ 31 వరకు జరగనున్న నేపథ్యంలో నేల ఆరోగ్యం, పంట ఆరోగ్యాన్ని కాపాడేలా రైతులకు పలు సూచనలు అందించినట్లు అధికారులు తెలిపారు. విత్తనం చిన్నదైనా కానీ పంట ఘనంగా ఉండాలి. అంటే విత్తనం మన అన్ని పరిస్థితులను తట్టుకొని, బెట్ట పరిస్థితులు లాంటివి తట్టుకొని పంట బాగా ఇవ్వాలని, అధిక దిగుబడిని ఇవ్వాలని రైతు సోదరులకు ఇవ్వడానికి మనం మంచి విత్తనాలని సప్లై చేయాలని రైతులకి అవగాహన కల్పించడానికి మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన మనకి ఈ విత్తన దినోత్సవం ఖరీఫ్లో జరుపుకోవడానికి యూనివర్సిటీ వారు ఆదేశాల ప్రకారం మనం రాష్ట్రం అంతా జరుపుకుంటున్నాం. అన్ని పరిశోధనా స్థానాల్లో, ఆర్ఏఆర్ఎస్లో ఈ విత్తన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఎల్నినో వల్ల వర్షపాతం తగ్గే అవకాశం ఉందని మనకు ముందస్తు సూచనలు కూడా రావడం జరిగింది. ఈ ఎల్నినో పరిస్థితుల్లో మనం ఈ బెట్ట పరిస్థితులు తట్టుకోవడానికి సరైన విత్తనాలని, బెట్ట పరిస్థితులు తట్టుకుని పంట రకాలు కూడా స్వల్పకాలిక రకాలు కానీ పరిస్థితులు తట్టుకుని అధిక దిగుబడిని ఇవ్వడానికి రైతు సోదరులకు అవగాహన కల్పించడమే ఈ ముఖ్య ఉద్దేశము. సైంటిస్టులంతా కూడా సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఖేత్ బచావో అభియాన్ అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. జూన్ 1 నుంచి జూన్ 30వ తారీఖు వరకు నేల ఆరోగ్యాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి, నేల ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి
అంటే రైతు సోదరులు ముందుగా సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే సాయిల్ టెస్ట్, నేల భూసార పరీక్షలు చేసుకొని దానికి తగ్గట్టుగా ఎరువులని వాడుకోవడం, అంత సమతుల్య ఎరువుల వాడకాన్ని వాళ్ళు అలవాటు చేసుకోవడానికి కోసం ఈ కార్యక్రమాన్ని మనం అవగాహన కల్పించడానికి, అంతేకాకుండా భూసారాన్ని పరీక్షించడానికి పచ్చిరొట్ట ఎరువులు, సమతుల్య ఎరువుల వాడకము మన జిల్లాలో అన్ని మండలాల్లో మనకి ఈ 30 తారీఖు వరకు శాస్త్రజ్ఞులు వచ్చి అన్ని అంశాల మీద అవగాహన కల్పిస్తారు. మంచి నేల, మంచి పంట, మంచి ఆరోగ్యం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.